అందరికీ ప్రైజ్ ద లార్డ్. రోమా 6:13లో చివరి లైన్‌లో మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అనేటటువంటి వాక్యమును మనం కంటిన్యూగా చెప్పుకుందామండి. ప్రతి ఒక్క అవయవము గురించి మనం డీటెయిల్స్‌గా తెలుసుకుందాం. ముందు అవయవములను ఏ విధంగా దేవుడు ఉపయోగించాలి, మరి ఈ అవయవములను ఏ విధంగా మనము ఒక క్రమములో, ఒక పద్ధతిలో మనం నడిపించాలి, ఏ విధంగా మనం దేవునికి సమర్పించాలి అనేది ముందుగా ఉపోద్ఘాతం చెప్పుకుందామండి. మరి రోమా 6:13లో కదా, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అని చెప్తున్నాడు. మరి రోమా 6:19 మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏలయనగా అక్రమం చేయుటకై. అంటే అపోస్తుల పౌలు ఏమని వివరిస్తున్నాడు మన కొరకు అంటే, మనము నీతిగా అయినాము, దేవుని యొక్క రక్తములో కడగబడిన వారము, మనం నీతిమంతులము. మన అవయవములు కూడా నీతి సాధనములుగా దేవునికి మనము సమర్పించాలి అని చెప్తున్నాము. మరి మనం బలహీనులం కదండి, శరీరం కలిగి ఉన్నాము, బలహీనులం కదా. ఆ బలహీనతను బట్టి మరి అపోస్తుల పౌలు మనకు బోధిస్తున్నటువంటి మరి ఏంటిది బోధ ఏంటిది అని అంటే, ఏమనగా అక్రమము చేయుటక అపవిత్రమునకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో. ఎప్పుడు మనం మారు మనసు పొందనప్పుడు, మనం రక్షణలోనికి రానప్పుడు, అలాగే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి సాధనములుగా అప్పగించుడి. అప్పుడు ఏ విధంగా అయితే పాపానికి అప్పజెప్పేసిండ్రో నిర్భయంగా, ఆ విధంగా ఇప్పుడు మీరు నీతికి సాధనములుగా ఒక నిబంధనతో దేవుని సన్నిధిలో మన అవయవములను దేవునికి అప్పగింపవలసిన వారమై ఉన్నాము. నీతికి దాసులుగా అప్పగించాలంట మన శరీరాలను. అంతకుముందేమో మనము పాపానికి దాసులుగా మన శరీరాల అవయవాలని అప్పజెప్పినాము. 20వ వచనంలో మీరు పాపమునకు దాసులై ఉండినప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. ఇప్పుడు మనం నీతి విషయంలో ఏ విధంగా ఉండాలా? నిర్బంధము కలిగి ఉండాల. మన అవయవములను దేవునికి అప్పగించేటప్పుడు. 21వ వచనం, అప్పటి క్రియల వలనే మీకేమి ఫలము కలిగెను? అంతకుముందు మనము పాపానికి దాసులుగా మన అవయవములను అప్పజెప్పినప్పుడు మనకేం ఫలము కలిగింది? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఆ పాపంకి దాసులుగా